సో పాసిబుల్లీ విల్ గెట్ ఏ సోలో రిలీజ్ డేట్. హోప్ఫుల్లీ. ఓకే. అంటే నార్మల్గా ఒకటి బాగున్న సినిమాకి ఇప్పుడు సునామీ కొట్టిందంటే ఏది అడ్డదండి, డజంట్ మ్యాటర్ కదా. అంతే అంతే. ఇప్పుడు 4-5 స్క్రీన్స్తో రిలీజ్ అయింది హనుమాన్. అది ఏం లేదు సార్, సోలో డేట్ అనేది దాని గురించి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేదు సార్, బట్ అనౌన్స్ చేశారు కదా అనేది అంతే పాయింట్. అంతే సార్, మాట ఇచ్చారు, అనౌన్స్ చేశారు, అంతే. ఆ రెండింటి మధ్య నలుగుతుంది ఇప్పుడు. అంతే సార్, అంతే మంచిగా. ఓకే. అండ్ నార్మల్గా మీరు కథ చెప్పేటప్పుడు వాట్ ఈస్ ది ఫార్మేట్ దట్ యూ ఫాలో అండి? అంటే ఇప్పుడు సిట్ఫీల్డ్ ఫార్మేట్ ఒకటి ఉంది, 30 minutes కల్లా ఒక ప్లాట్ పడాలి, అదే సార్. తర్వాత ఒక 60 minutes 90 minutes అట్లాంటి ఫార్మేట్ ఫాలో అవుతారా? మీదని వేరే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? అలా ఏం లేదు సార్, బేసిక్గా అది వెరీ ఆర్గానిక్గా జరగాలని గట్టిగా నమ్ముతాను సార్. ఓకే. సో అది ఆ ప్రాసెస్లో సమ్వేర్ అంటే తెలిసిపోద్ది సార్. చిన్న అంటే మనం వీఆర్ గ్రోనప్ విత్ చుట్టూ ఉన్న తెలుగు ఫిల్మ్స్ నుంచే గ్రోనప్ చూసి ఉన్నాం కాబట్టి తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ తెలుగు సినిమా ఉంటుంది సార్. అది ఎట్లా ఉంటుందంటే సీన్ ఇట్లా లీడ్ చేద్దాం, ఎక్కడెక్కడికో లీడ్ చేద్దాం అని చేస్తూ ఉంటాం. ప్రాసెస్లో ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం కథ మేకింగ్ టైంలోనే. అక్కడే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ సార్టెడ్ సార్, రైటింగ్ ప్రాసెస్లో. ఈ సిట్ఫీల్డ్ ఇది అంత నేను అదంతా అంత పెద్ద బిలీవ్ ఏం చేయను సార్. అంతేనా? సో ఐ రీడ్ ఇట్, ఐ డోంట్ డిస్రెస్పెక్ట్ ఇట్, బట్ ఐ డోంట్ ఫాలో ఇట్. బట్ అది ఆ పారాడైమ్ చాలా మందికి హెల్ప్ చేస్తుందండి. అంతే సార్, అవునవును. తను గైడ్ లైన్ ఇచ్చాడు, ఇలా రాసుకుంటే బాగుంటుంది అంటే ఏం లేదు సార్, అంటే కొన్నిసార్లు క్రియేటింగ్ స్ట్రక్చర్ దగ్గర ఎక్కువగా ఫార్మాట్స్ చదివేసినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఆ స్ట్రక్చర్ని కొంచెం చేంజ్ చేయడానికి భయపడుతూ ఉంటాం. వెన్ యూ డోంట్ రీడ్ ఇట్ అండ్ ఆర్గానిక్గా ఏదో చేద్దామని అనుకున్నప్పుడు వీ మైట్ ఫైండ్ న్యూ స్టైల్. ఆఫ్ కోర్స్, అదే మీ స్ట్రగుల్ నుంచి ఏదైనా అదే ఒక కొత్త పారాడైమ్ బయటకు జరగచ్చు, హ్యాపీ యాక్సిడెంట్ అవ్వచ్చు. ఎస్, అది తెలిసి చేస్తామని కూడా కాదు సార్, బట్ ఇట్ మైట్ బి అ వెరీ గుడ్ హ్యాపీ యాక్సిడెంట్. కరెక్ట్. సో ఆ రిస్క్ తీసుకోవాలంటే ఆర్గానిక్గా వచ్చేయాలేమో, అంటే హార్ట్ఫుల్గా అనిపించాలి, ఇది బాగుంది, ఇక్కడ హై ఉండాలి, మనకు అది మనం బిలీవ్ చేయడమే సార్. అంతేలేండి, న్యాచురల్ మేకింగ్లో రావాలంతే. న్యాచురల్ మేకింగ్. ఇప్పుడు సిట్ఫీల్డ్ ఆయన రాసిన పుస్తకంకి మచ్ ఎర్లియర్ వచ్చింది గుండం కథ. మీరు రెండు మ్యాచ్ చేసుకోండి, గుండం కథ యాజ్ ఇట్ ఈస్గా సిట్ఫీల్డ్ రాసిన పారాడైమ్లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆ స్ట్రక్చర్స్లో పడతాయి సార్. నాకు సినిమాలు చూసే స్ట్రక్చర్స్ రాశారు సార్, స్ట్రక్చర్ చూసి సినిమాలు తీయలేదు. సో ఐ థింక్ ఇట్ గాట్ ఇన్వెంటెడ్ ఇన్ ద ప్రాసెస్. మీరు చెప్పింది కూడా మంచి పాయింట్, ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ బాగా పాపులర్ స్ట్రక్చర్స్ని అబ్జర్వ్ చేసి రాసి ఉండొచ్చు, డీకోడ్ చేస్తే మనకు కొంచెం స్ట్రక్చర్స్లో ఫిట్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో అలా సార్. వెరీ నైస్ కార్తిక్ గారు. ఎందుకంటే మీ ప్రయాణం, మీ తాలూకా వాటికల్ మీ ప్రయోగం కెరీర్లో అంటే ఒకదానికి స్టిక్ అవ్వకుండా ఏది వస్తే దాన్ని యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ విత్ బోత్ ది హ్యాండ్స్. ఐ ఎంజాయ్డ్ ఇట్ సార్. ఎంజాయ్ చేశారు, అది మాకు కనిపిస్తుంది మీలో. మీరు ఎక్కడ ఆ పార్ట్ నేను ఇలాగ అయిందండి, నన్ను వాళ్ళు మోసం చేశారు సార్, అనుకున్న టైంకి నాకు అవకాశం ఇవ్వలేదు సార్, ఇలాంటి మాటలు ఏం లేవు మీకు మీ దగ్గర. హ్యాపీ గో లక్కీ పర్సన్ లాగే. సో ఎప్పటి నుంచి ఉండొచ్చండి తేజ సజ్జ సినిమా? ఇమీడియట్గానే ఉంటుంది సార్. ఇమీడియట్. ఓకే, ఆఫ్టర్ రియల్ తొందరలో. కథ చెప్పేశారా తేజకి? అయిపోయింది సార్. ఓ, అన్నీ రెడీగా ఉన్నారు. అంటే అసలు మీ కెరీర్లోనే అదొక చాలా విచిత్రమైన ఫీచర్ కదా. అవునవును సార్, ఒక సినిమా అవుతున్నప్పుడు ఇంకో సినిమా ఎక్కేస్తుంది. అవును సార్, అదేంటో అలా కుదిరింది నాకు. కుదిరింది కాదు, అలా కుదురుతోంది. అవునవును, ఇప్పటికీ అదే కదా. రైట్, కరెక్ట్. ఎప్పుడు చెప్పారు కదా మీరు తేజకి? డ్యూరింగ్ హనుమాన్. ఇది ఒక 3-4 yearsగా జరుగుతుంది సార్. ఇది తేజతో ఇది మేము చేద్దామని అనుకుంది. సో 3-4 yearsగా జరుగుతూ ఫైనలీ దానికంటే ముందు ఈగల్ వర్కౌట్ అయింది. తను అప్పుడు హనుమాన్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఈ ప్రాసెస్లో కొంచెం లేట్ అవుతూ వచ్చింది. అదేలేండి, వాళ్ళకి కూడా ప్రాజెక్ట్ కొంచెం డిలే అయినట్టు. 3-4 yearsగా ట్రావెల్ చేసాం దీని మీద, ఎలాగైనా చేయాలి అని. ఓకే. సో అంతే. వెరీ నైస్, వెరీ నైస్. షూట్ కూడా చేసాం సార్. అది అవునా? కొంత పార్ట్ షూట్ అయిందా? అయిపోయింది సార్. బ్యానర్ ఎవరు సార్? పీపుల్ మీడియానే. పీపుల్ మీడియాకినా? ఓ, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. అయితే మీ ట్రావెల్ పీపుల్స్ మీడియాతో ఇంకా ఉంది సార్.
అంటే వాళ్ళు విశ్వప్రసాద్ గారు భలే పెట్టారు పేరు దానికి, అదే అదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని. అవునవును. అంటే ఉత్పత్తి అలా జరుగుతూనే ఉంటుంది ఆ ఫ్యాక్టరీలో, అదే అదే కర్మాగారం. రైట్. తెలుగు సినిమా కర్మాగారం. అంతే సార్. వెరీ నైస్ కార్తిక్ గారు. వి విష్ రియల్లీ ఫ్రమ్ అవర్ ఐ డ్రీమ్ సైడ్ అండ్ అవర్ ఐ డ్రీమ్ వ్యూయర్స్ సైడ్, మా తరఫున, మా స్టాఫ్ సిబ్బంది తరఫున మీకు చాలా మంచి పెద్ద హిట్ రావాలి. అండ్ ధమాకాని మించిన పెద్ద హిట్ కొట్టాలి మీరు విశ్వప్రసాద్ గారి కాంబినేషన్లో అని చెప్పి థ్యాంక్ యూ అండి. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ విష్ చేస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.